హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందండి. ఏపీలో భూముల మార్కెట్ విలువను మరోసారి అయితే పెంచింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి అయితే రానుంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో భూముల మార్కెట్ విలువ మరొకసారి పెరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను సవరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందండి. ఫిబ్రవరి 1, 2026 నుంచి ఈ నిర్ణయం అయితే అమల్లోకి రానుంది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ మెమో అయితే జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలను సవరించడం ఇది రెండవసారి. మరోవైపు భూముల మార్కెట్ విలువ పెంపు సగటున 7 నుంచి 8% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక డిమాండ్ అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో, కొత్త జిల్లా కేంద్రాల్లో 15% వరకు పెరగొచ్చనేసి కూడా అంటున్నారండి. ఇక మరోవైపు భూముల వాస్తవ ధరలకు ప్రభుత్వ రికార్డుల్లోని ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. అలాగే భూముల మార్కెట్ విలువ పెంపు నిర్ణయం నుంచి అమరావతికి మినహాయింపు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అమరావతిలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రస్తుతానికి అక్కడ రిజిస్ట్రేషన్ విలువ పెంపు మినహాయింపు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా నగరాలు, వాణిజ్య ప్రాంతాల్లో, గ్రోత్ కారిడార్లలో రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపనుంది. భూముల మార్కెట్ విలువ పెంపుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. దీంతో కొనుగోలుదారులు, అమ్మకందారుల పైన భారం అయితే పడనుందండి. ఇక మరోవైపు ఫిబ్రవరి 1 తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ పెరుగుతుందనే కారణంగా కొనుగోలుదారులు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఇక మరోవైపు భూ యజమానులు మాత్రం భూముల విలువ పెరిగిన తర్వాత విక్రయిస్తే కలిసి వస్తుందనే కారణంతో అమ్మకాలను కూడా వాయిదా వేయాలనేసి రియల్ ఎస్టేట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు 2025లో ఏపీ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచింది. కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాల్లో దీన్ని 15% కంటే ఎక్కువగా పెంచింది. ఇప్పుడు భూముల మార్కెట్ విలువ పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుందండి. మరోవైపు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,150 కోట్ల పైగా ఆదాయం వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.